హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇకపోతే భూమిని చంపడానికి అపూర్వ రౌడీలని పురమాయించిన సంగతి మనందరికీ తెలిసిందే కదా. ఆ రౌడీలు భూమిని కిడ్నాప్ చేసి తీసుకువెళ్తూ ఉంటే భూమి వాళ్ళ నుంచి తప్పించుకొని పారిపోతూ ఉంటుంది. అప్పుడిక గగన్ వచ్చి రౌడీలను చితక్కొట్టగానే భూమి గట్టిగా కౌగలించుకుంటుంది. వెంటనే ఎవరు భూమి వాళ్ళ అని అడగగానే, ఏమో నాకు కూడా తెలియదు గగన్ గారు, నా ప్రాణాలని తీయాలని నన్ను కిడ్నాప్ చేసి తీసుకువెళ్ళాలని చూశారు, వాళ్ళ నుంచి తప్పించుకొని ఇలా పారిపోయి వచ్చాను అని భూమి అంటూ ఉంటుంది. మరి నిజంగా అపూర్వే భూమి ప్రాణాలను తెప్పించాలనుకుందన్న సంగతి మరి గగన్ తెలుసుకుంటే అపూర్వ పరిస్థితి ఏమవుతుంది, నిజంగా ఏం జరుగుతుంది తెలుసుకోవాలి అంటే పూర్తి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. పూర్తి వీడియోని చూసే ముందు మొదటిసారిగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. అలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అప్డేట్ అనేది మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. ఇక లేట్ చేయకుండా పూర్తి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇకపోతే ఆటల పోటీలతో డ్యాన్స్ పోటీలతో అందరు కూడా బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు కదా. తర్వాత అపూర్వ దగ్గరికి భూమి వస్తుంది. భూమి ఏదో కావాలని అడుగుతుంటే, ఏంటి ఇక్కడ ఎలా ఉంటుంది, వెళ్ళి అక్కడ కార్ దగ్గర ఉంది వెళ్ళి తీసుకురా అనగానే సరే అని చెప్పేసి భూమి బయలుదేరుతుంది. అప్పటికే గగన్ ఈ విధంగా అంటూ ఉంటాడు శారద వాళ్ళతో, చూసావా అమ్మ భూమి డ్యాన్స్ ఎంత బాగా చేసిందో కదా అనగానే, అవును గగన్, చాలా అంటే చాలా బాగా చేసింది. ఆ భూమిని మాట్లాడాలని వెళ్తే ఆ నక్షత్రం వచ్చి తను నించుంది, అనవసరంగా తనకి చెప్పాల్సిన విషయం తనకి చెప్పాను అని ఈ విధంగా అనుకుంటూ ఉంటుంది. వెంటనే శారద, కృష్ణప్రసాద్ అలాగే మీరా వేసిన డ్యాన్స్ గురించి ఆలోచిస్తూ చాలా కోపంగా ఉంటుంది. అసలు ఆయన చూడు ఎలా తైతక్కలు వేస్తున్నారో అని అన్నట్లుగా ఆలోచిస్తూ ఉంటుంది. అన్నయ్య నువ్వు సూపర్గా డ్యాన్స్ ఇరగదీసేసావు అన్నయ్య అనగానే, అయినా నాకంటే బాగా భూమిని డ్యాన్స్ చేసింది కదా అని అనగానే, అవునన్నయ్య భూమి డ్యాన్స్ చేస్తే ఏమవుతుంది, అయినా తన చేతిలో ఓడిపోయినని ఫీల్ అవుతున్నావా ఏంటి అనగానే, అయ్యో అదేం లేదు పూర్ణి అనగానే, మరి ఇంకెందుకు బాధపడుతున్నావు అని అంటూ ఉంటే, వాళ్ళందరూ కూడా నేను ఓడిపోయానని దిగులు చూపులు చూసినందుకు నాకేమీ అనిపించట్లేదు, కానీ భూమి గెలిచినందుకు చాలా సంతోషంగానే ఉంది అని అంటూ ఉంటే, అవునన్నయ్య నువ్వు భూమి ఇద్దరు కూడా పేరుగా డ్యాన్స్ చేస్తే చాలా బాగుండేది, కానీ ఇద్దరు కూడా విడివిడిగా డ్యాన్స్ చేయాలన్న పరిస్థితికి వచ్చింది. త్వరగా మీ ఇద్దరు కలిసిపోయి ఇద్దరు సంతోషంగా ఉంటే చూడాలని ఉందన్నయ్య అని చెప్పేసి తన మనసులో అనుకుంటూ ఉంటుంది పూర్ణి. ఇకపోతే గగన్ కారులో పడుకొని నిద్రపోతూ ఉంటాడు. భూమి కార్ దగ్గరికి వెళ్తుంది కదా. అపూర్వ వెంటనే రౌడీలకు ఫోన్ చేస్తుంది, ఎక్కడున్నారా మీరు, నా కారు పార్కింగ్ దగ్గర ప్లేస్ చేశాను కదా అక్కడ నించోనండి, నేను భూమిని అక్కడికి పంపిస్తాను అనగానే, సరే మేడం అని అంటూ ఉంటారు రౌడీలు. సరే తనని మాత్రం చంపటం అస్సలు మిస్ కావద్దు, గురి తప్పొద్దు అని అంటూ ఉంటే, సరే మేడం సరే అని చెప్పేసి అంటూ ఉంటారు. ఎంత డబ్బైనా పర్లేదు, ఎవరు కావాలంటే నీకు తెలిసిన వాళ్ళందరినీ కూడా పిలిపించు, దాని ప్రాణాలు మాత్రం పోవాల్సిందే అని ఈ విధంగా అంటూ ఉంటుంది కదా. సరే మేడం అని చెప్పేసి వెంటనే మరి రౌడీలో ఆ కార్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటారు. భూమి ఆ కార్ దగ్గరికి వెళ్తుంది. గోరింటకు సుజాత, ఏంటమ్మాయి అంత కాన్ఫిడెంట్గా భూమిని చంపడానికి సిద్ధపడ్డావు, నాకు తెలిసి ఆ భూమికి కానీ చనిపోతే దానికి కారణం నువ్వని తెలిస్తే ఆ భూమి కంటే ముందు గోడకి నీ ఫోటోనే వేలాడుతుందని అనిపిస్తుంది అమ్మాయి అనగానే, పిన్ని నాకున్న కంగారుకి నువ్వు మరింత కంగారు పెంచకు, అయినా నువ్వెందుకు ఇంతలా ఆలోచిస్తున్నావో నాకు అర్థం కావట్లేదు, అయినా నీకు ముందే చెప్పాను కదా ఆ రౌడీలు బోనస్గా నిన్ను కూడా చంపేస్తానని చెప్పారు, నిన్ను పంపించినా అయిపోయేది అనగానే, అదేంటమ్మాయి నువ్వు ఏ పని చేసినా నీకు తోడు నీడుగా నేను అన్ని వేళలా తోడుగా ఉంటుంటే నువ్వు నా ప్రాణాలను తీయాలని సిద్ధపడతావా అనగానే, మరి లేకపోతే జరిగిన దానిని జరగని దానిలా ఎందుకు పెన్ని ఊహించి నన్ను చంపేస్తున్నావు అని అంటూ ఉంటే, ఏంటమ్మాయి మీ ఇద్దరు తల్లి కూతురికి నేను ఎలా కనిపిస్తున్నాను, ఇందాకేమో అది గగన్ గారిని గట్టిగా పట్టుకుంది, నేను పిలుచుకొచ్చేసరికి ఏ పాపం తెలియని చిన్నపిల్లల చెట్టును పట్టుకొని మరీ ఊగులాడుతుంది, నువ్వు అది చూసి అక్కడ ఎవరు లేరు అని అన్నావు, కానీ నీ కూతురు ఆ చెట్టును పట్టుకొని అలా మెలికలు ఎందుకు తిరుగుతుందో ఆలోచించావా, లేదు కదా అని ఈ విధంగా అంటూ ఉంటే ఏం మాట్లాడాలో అర్థం కాక అలానే ఉండిపోతుంది అపూర్వ. ఏది ఏమైనా సరే నా కూతురు నక్షత్రని ఆ గగన్ గడికి అస్సలు దగ్గర కానివ్వను, అది నీకు కూడా తెలుసు కదా పిన్ని, వాడి ప్రాణాలను తీయడానికి సిద్ధపడుతున్నదాన్ని, నా కూతురు ప్రేమ
ఆలోచిస్తానని ఎలా అనుకుంటున్నావు? నా కూతురు అడిగితే కొండ మీద కూతురుని తీసుకొచ్చిస్తాను, కానీ ఆ గగన్ గారిని మాత్రం నేను అల్లుడిగా ఒప్పుకోలేను అని ఈ విధంగా అంటూ ఉంటే, ఏది ఏమైనా సరే నక్షత్రం మాత్రం వాడిని వదిలిపెట్టేలా లేదు అని ఈ విధంగా అంటూ ఉంటే, సరే సరే ఏది జరిగితే అది జరుగుతుంది, కానీ నేను మాత్రం భూమి ప్రాణాలను తీసి ఆ గగన్ గడి ప్రాణాలను మాత్రం తీయాలని అనుకుంటానా అన్నట్లుగా మాట్లాడుతూ ఉంటే, ఏం జరుగుతుందో అర్థం కాక అలానే ఉండిపోతుంది. ఈ విధంగా మాట్లాడుతూ ఉంటే వెంటనే సరే మిమ్మల్ని ఎవడు బాగు చేయలేడని చెప్పి గోరింటాక్స్ జత అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఇకపోతే భూమి ఇక అక్కడికి వెళ్తుంది కదా కారు దగ్గరికి. కారులో ఉన్న లగేజ్ తీసుకురావడానికి వెళ్ళిన భూమిని వెనక నుంచి వచ్చి రౌడీలు నోరుని గట్టిగా పట్టుకోవడంతో భూమి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. వదలండి వదలండి, ఎవరు మీరు, వదలండి అన్నా కూడా వదలకుండా అలానే గట్టిగా పట్టుకొని తనని లాక్కొని వెళ్ళిపోతూ ఉంటారు. గగన్ ఇక అప్పుడే కారులో నిద్రపోతూ ఉంటాడు. వెంటనే ఇక భూమి గగన్ని చూస్తుంది. గగన్ని పిలవడానికి, గగన్ గురించి చూసి అరవడానికి చూస్తూ ఉంటుంది. గగన్ మాత్రం భూమి వైపు అసలు చూడడు. రౌడీలు భూమిని లాక్కొని వెళ్తారు అడవిలోకి. వెంటనే ఇక ఏది ఏమైనా సరే వెళ్ళాల్సిందే అని చెప్పేసి రౌడీ ఇక అటు ఇటు పరిగెడుతూ ఉంటాడు. పరిగెడుతూ భూమి వెనకాల గెంతులు వేస్తూ ఉంటే భూమి వాళ్ళ నుంచి తప్పించుకోవడానికి చూస్తుంది. వాళ్ళు మాత్రం భూమిని గట్టిగా పట్టుకొని లాక్కొని వెళ్తూనే ఉంటారు. గగన్ ఇక చూసి చూడనట్లుగా ఉంటే రౌడీల నుంచి తప్పించుకుని భూమి పారిపోతూ ఉంటుంది. ఆగవే, ఆగు ఆగు అని చెప్పేసి తన వెనక పరిగెడుతూ ఉంటారు. భూమి పరిగెడుతూ ఉంటుంది. ఇక అక్కడ నించున్న అపూర్వకి అలాగే గోరింటాక్స్ జతకు మాత్రం చాలా కంగారు ఎక్కువైతూ ఉంటుంది. ఆ గగన్ గడు ఎలాగైనా దాన్ని కాపాడతాడేమో అనిపిస్తుంది అమ్మాయి అనగానే, పిన్ని నిన్ను అని అంటూ ఉంటే సరేనమ్మాయి నోరు మూస్తాను అని చెప్పేసి సైలెంట్గా ఉండిపోతుంది. ఇకపోతే భూమి వెనకాల రౌడీలు పరిగెడుతూ ఉంటారు కదా. ఇక వెంటనే రౌడీల వెనకాల వచ్చి గగన్ ఇక ఆగండ్రా అని చెప్పేసి రౌడీలందరూ కూడా ఒకరి తర్వాత ఒకరిని చితక్ కొట్టేస్తూ ఉంటాడు గగన్. అది చూసి భూమి అలానే చూస్తూ ఉంటుంది. గగన్ గారు సమయానికి రాకపోతే ఇప్పుడు నా పరిస్థితి ఏమయ్యేది? అయినా వీళ్ళు ఎవరు, నన్ను ఎందుకు చంపాలని చూశారు? ఇదంతా అపూర్వ ప్లాన్ అయ్యి ఉంటుంది అని చెప్పేసి భూమి అనుకుంటూ ఉంటుంది. వెంటనే ఇక రౌడీలను కొట్టిన తర్వాత వాళ్ళు పారిపోతారు. వెంటనే భూమి ఇక పరిగెత్తుకుంటూ వెళ్ళి గగన్ని గట్టిగా పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది. ఏడవద్దు భూమి, నీకు నేనున్నాను, నా ప్రాణాలను అడ్డు వేసినా సరే నేను నిన్ను కాపాడుకుంటాను భూమి అనగానే, గగన్ గారు నాకు చాలా భయంగా ఉంది, మీరు రావడం నిమిషం లేట్ అయినా నా ప్రాణాలు గాల్లో కలిసిపోయేవి అని అంటూ ఉంటే, అయినా నిన్ను చంపాల్సిన అవసరం ఎవరికి ఉంది అని ఈ విధంగా అంటూ గగన్ అంటూ ఉంటే భూమి షాక్ అయిపోతుంది. అపూర్వ తన ప్రాణాలను తీయాలనుకున్న సంగతి చెప్తే ఇప్పుడు అందరి మంది కూడా అపూర్వని గగన్ అవమానిస్తాడని, తన తండ్రి పరువు పోతుందని చెప్పి ఆలోచించి సైలెంట్గా ఉండిపోతుంది. మరి నిజంగా అపూర్వ భూమి ప్రాణాలను తీయాలనుకుందని గగన్ ఎప్పుడు తెలుసుకుంటాడు? ఏం జరగబోతుంది?